స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని చిత్తానుసారముగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 143వ కీర్తన 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. స్నేహితులారా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పుము. మన జీవితాలలో మనకంటూ ఒక ఆలోచన, మనకంటూ కొన్ని ఉద్దేశములు, మనకంటూ కొన్ని నిర్ణయములను కలిగి ఈ లోకంలో మనము జీవించేటటువంటి వారంగా ఉంటాం. చాలా పర్యాయాలు మన ఉద్దేశములకు, మన యొక్క నిర్ణయములకు, మన యొక్క విధానాలకి మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉంటాం. లోకము ఏమైనా అనుకొని, ఇతరులు ఏమైనా అనుకొని, లాభం ఉండని, నష్టం ఉండని, మంచి ఉండని, చెడు ఉండని, అది నీతి అయినా కానీ అవినీతి అయినా కానీ నా మాట, నా నిర్ణయము, నా ఆలోచన నెరవేరాలని మనము ఎన్నో రీతులుగా ప్రయత్నాలు జరిగించేటటువంటి వారంగా ఉంటాం. మనలో చాలామంది ఒక ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఒక నిర్ణయము, ఉద్దేశము కలిగి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, అసలు నా జీవితం కానివ్వండి, నా ఉద్దేశాలు కానివ్వండి, నా నిర్ణయాలు కానివ్వండి, నా ప్రవర్తన, మాట, ఆలోచన విధానం అనేది దేవుని దృష్టిలో ఏమై ఉన్నది? సరే, మనం ఈ రీతిగా నిర్ణయాలు తీసుకొని ఈ ఉద్దేశములతో జీవించుచు ఉన్నప్పుడు అసలు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తము ఏంటి అని కనిపెట్టడంలో విఫలమైనటువంటి వారంగా, లేక దేవుని చిత్తమును, ఉద్దేశమును మన జీవితము ఎడల, మన యొక్క క్రియల ఎడల పట్టించుకోనటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, ప్రతి వ్యక్తి ఎడల, ప్రతి కార్యము ఎడల, ప్రతి ఒక్క ఆలోచన ఎడల దేవుడు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశములను, చిత్తమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ఈ ఉద్దేశము లేకుండా ఈ లోకంలో దేనిని కలుగజేసిన దేవుడుగా లేడు. ఆయనకి ప్రతి దాని వెనకల ఒక ఉద్దేశం ఉందండి. గడ్డి ఉంది, చెట్లు ఉన్నవి, ఫలములు ఉన్నవి, నీళ్లు ఉన్నవి, లేక సర్వ సృష్టి మనము గమనించినప్పుడు ప్రతి దాని వెనకాల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే సృష్టిలో ఉన్న ప్రతి అంశం కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆలోచనను అనుసరించడానికి సిద్ధపడి ముందుకు సాగుతూ ఉన్నట్లుగా మనము గమనించగలం. వీటన్నిటి ఎడల ఉద్దేశం కలిగినటువంటి దేవుడు నీ జీవితం ఎడల, నా జీవితం ఎడల
ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ కీర్తనకారుడు, దేవా నా జీవితము, నా ఆలోచన, నా యొక్క క్రియలు వీటన్నిటి అందు కూడా నీ చిత్తము ఏమై ఉన్నదో, నేను ఈ రీతిగా బ్రతకాలనుకుంటూ ఉన్నాను, ఈ రీతిగా మాట్లాడాలనుకుంటూ ఉన్నాను, ఈ రీతిగా ప్రవర్తించాలనుకుంటూ ఉన్నాను, వీటి కొరకు ప్రయాసపడాలనుకుంటూ ఉన్నాను. అయితే నీ చిత్తము ఏమై ఉన్నదో దాన్ని అనుసరించడానికి నాకు నేర్పుము అనే ప్రార్థనను దేవుని ఎదుట ఉంచుచూ ఉన్నాడు. కొన్నిసార్లు స్నేహితులారా, మన సొంత అభిప్రాయాలు, సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, ఉద్దేశములు మనలను చీకటిలోనికి నడిపించుచూ ఉండవచ్చు, బంధకాలలోనికి నడిపించుచూ ఉండవచ్చు, ఇతరులకి హాని, ఇతరులకు ఆయాసాన్ని కలిగించేటటువంటివిగా ఉండవచ్చు. అయితే దేవుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానము, ఉన్నతమైనటువంటి శక్తి, సామర్థ్యములు కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ఉద్దేశములు అనేవి యథార్థమైనవి, ఆయన చిత్తము అనేది మేలుదాయకమైనది, ఉపయోగకరమైనది గనుక మన చిత్తము, మన ఉద్దేశములను అనుసరించకుండా దేవుని ఉద్దేశముల మీద, ఆయన చిత్తాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండాలి అనే ఆలోచన మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే వాక్యాన్ని మనము గమనించగలుగుతాం. కనుక ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నా ఉద్దేశాలే నెరవేరాలండి, నా ఆలోచనలే నెరవేరాలండి. అవి తప్పుగా ఉన్నా లేక సరి అయినవిగా ఉన్నా, ఇతరులకు ఆటంకంగా ఉన్నా, మేలుదాయకంగా ఉన్నా నాకు అనవసరం అండి, నేను అనుకున్నది జరిగిపోవాలి అనే ఆ మొండితనము కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? లేదా నా జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉన్నది, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది? నా కార్యము నేను జరిగించడానికి ఇక్కడికి రాలేదు, నా సంతోషాన్ని నేను కలిగి ఉండడానికి ఇక్కడ నేను లేను, లేక నాకు నా సొంత ఆలోచనలను, ఉద్దేశములను నెరవేర్చడానికి ఇక్కడ లేను. దేవుని చిత్తము ఏమై ఉన్నది, దేవుని ఆలోచన ఏమై ఉన్నది అని గ్రహించగలిగినటువంటి వారంగా ఉన్నామా? ప్రభుల వారి జీవితం నుండి ఎన్నో ఆలోచనలను, ఎన్నో ఉపయోగకరమైనటువంటి స్థితిగతులను మనం నేర్చుకోవచ్చండి. వాటిలో ప్రముఖమైనటువంటిది ఏంటనంటే, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడ లేను, తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయన ఉద్దేశములను నెరవేర్చడానికి ఈ లోకంలోనికి నేను పంపబడి ఉన్నాను. ఈరోజు మనము ఏమై ఉండవచ్చు, ఏ స్థితిలోనైనా ఉండవచ్చు, ఎలాంటి తలాంతులను, ఎలాంటి లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలను, ఉన్నతమైన స్థితిగతులను అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటనంటే, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలయ. మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించిన ఈ నూతన దినం మీ ఉన్నతమైన కార్యములను, మీ ఉద్దేశములను నెరవేర్చడానికి మమ్మను బలపరచుమని, మీ చిత్తము మేము ఎరిగి ఉండి ఆ చిత్తాన్ని అనుసరించేటటువంటి వారంగా ఉండడానికి మమ్మను బలపరచుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియబిడ్డలను, కుటుంబంలో యేసయ్య మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా, బలపరచండి అయ్యా, మీ దీవెనలతో నింపండి అయ్యా. వారి ప్రార్థనలకు జవాబుని అనుగ్రహించి మేళ్లను దయచేయమని, దయగలిగినటువంటి దేవా మీ సన్నిధితో మమ్మల్ని అందరినీ కప్పండి. వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ జరిగించుకొని చిన్న బిడ్డలకు నూతనమైన దీవెన ఆశీర్వాదములను అనుగ్రహించమని,
క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.